ఒక నాకు తెలిసి 30 కోట్లు 40 కోట్లు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లకు సంబంధించినటువంటి గ్రీజింగ్ కి. ఇప్పుడు అన్నమయ్య డ్యామ్ ఎలాగో చూపించి చెప్పండి మనకు ఆ గేటు గ్రీజ్ సరిగ్గా పెట్టలేదు కాబట్టి మెయింటెనెన్స్ వాళ్ళు సరిగ్గా చేయలేదు కాబట్టి పోయింది. ఆ రోజున ఎంతమంది చనిపోయారో చూసాం, ఎంత ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, అన్ని చూసాం మనం. అదే నేను ఏమంటాను అంటే ఒక 30-40 కోట్లు మినిమం ఫర్ సమ్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్ నీ దగ్గర లేవన్నా. 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏ రోజున ఒక్క ప్రాజెక్ట్ కి మెయింటెనెన్స్ చేయలేదండి. మీరు ఈ విషయాన్ని వెరిఫై చేసుకోండి. ఇవాళ ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి గారితో మీరు ఒకసారి ఇంటర్వ్యూ పెట్టుకుని ఆయన మీరు డీటెయిల్స్ అడగండి, చెప్తారండి నిమ్మల రామనాయుడు గారు. ఒక్క ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళు చేయలేదండి. కానీ 600 కోట్లు పెట్టి రిషికొండలో ప్యాలెస్ కట్టాడు. మీకు విషయం చెప్పమంటారా? 600 కోట్లు పెట్టి రిషికొండలో ప్యాలెస్ కట్టాడు. సంవత్సరం అయిందని మేము అధికారంలోకి వచ్చి దాన్ని ఏం చేయాలో అంటే ఎంత ప్రజాధనం దుర్వినియోగం చేస్తారు చూడండి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. బికాస్ ఇట్స్ సో ఏమంటారంటే ఎక్స్పెన్సివ్. లక్షలు కమోడు ఎవడు పెడతాడండి? పైత్యం కాకపోతే పైత్యం అంటారు దాన్ని, పిచ్చి అంటారు దాన్ని. లక్షలు కమోడు. ఇప్పుడు ఏ రకంగా దానికి హోటల్కి ఇవ్వాలన్నా ఎవరికి ఇవ్వాలన్నా ఏ రకంగా దానికి మీరు రెంట్ డిసైడ్ చేస్తారు, అంటే అది టారిఫ్ డిసైడ్ చేస్తారు. వాట్ ఎవర్ యూ డూ యూ నాట్ గోనా మీట్ దోస్ ఎక్స్పెన్సెస్. ఇడియాటిక్ గా బిహేవ్ చేశారు ఆ రోజున. అరే ఎవరన్నా అనదు అన్న కోపం వస్తుంది కానీ మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామి గుడి సెట్ తెచ్చి ఇంటి ముందర పెట్టుకుంటాడండి. ఎవరి డబ్బులు చెప్పండి? ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, శుక్రవారం నువ్వు ఇక్కడికి వచ్చి ఒక హాజరు వేసుకుని వెళ్ళాలి కోర్టులో అని చెప్తే నేను ముఖ్యమంత్రిని వాట్ ఆర్ యు టాకింగ్, బైబిల్ కమ్ అన్నాడు. చాలా ఖర్చు అయిపోతుంది, నేను వస్తే చాలా ఖర్చు అయిపోతుంది, నేను రాలేను, హైదరాబాద్ కోర్టుకు రాలేను అన్నాడు ఆ రోజున. మీకు గుర్తుందిగా. కట్ చేస్తే 17 కిలోమీటర్లు ఉన్నటువంటి ఏమంటారంటే ఒక సభా ప్రాంగణానికి హెలికాప్టర్ లో వెళ్ళాడు ఆ రోజున. 15 కిలోమీటర్. అవును సార్ వారు పైన వెళ్తుంటే కింద పరదాలు కట్టాలి, చెట్లు కొట్టేయాలి. అసలు ఆయన ఏం చేశాడు ఆయనకి అర్థం కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్క రోడ్డులో ఒక్క కిలోమీటర్ రోడ్డు కూడా వాళ్ళు ఆ రోజున కనీసం ఆ గుంతలు పోడ్చలేదండి 5 సంవత్సరాల పాటు. మా ప్రభుత్వం వచ్చినటువంటి మొట్టమొదటి 7-8 నెలలు ఉన్నాయి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆల్మోస్ట్ అన్ని ఇప్పుడు మీరు రాష్ట్రంలో ఏ ప్రాంతానికన్నా వెళ్ళండి, గుంతలు లేని రోడ్లు అయితే కనపడతాయి మీకు. అత్యద్భుతమైనటువంటి రోడ్లు అయితే నేనేం చెప్పను కానీ కనీసం ఫస్ట్ సెట్ లో మేము ఏం చేసామంటే ఎక్కడికక్కడ పాత్హోల్స్ ఫిల్అప్ చేసాం. ఏం చేశారు చెప్పండి వాళ్ళు? 5 సంవత్సరాలు ప్రజలు గమనిస్తున్నారు. బట్ దానికి ప్రజలకే కాదు తెలియాల్సింది. ఇప్పుడు దివ్యాంగుల పెన్షన్ డబుల్ చేసామండి మేము. సంక్షేమం కాదా అది? దివ్యాంగుల పెన్షన్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నాం. అన్నా క్యాంటీన్లలో మేము 3 పూట్ల భోజనం పెడుతున్నాం. సంక్షేమం కాదా అది? ఎంత అంటే నాకు కొన్ని పదాలు నేను వాడలేను, నా సంస్కారం అడ్డొస్తుంది. కానీ అసలు నిజంగా కడుపుకు అన్నం తినేవాడు ఎవడు కూడా అలా చేయడండి. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ రోజున అన్నా క్యాంటీన్లు ఎక్కడికక్కడ ఓపెన్ చేసి ఉండుంటే అన్నా క్యాంటీన్లు వెళ్ళి కూల్చేశారు వీళ్ళు. పేదవాడు పట్టడు అన్నం తినేటువంటి ఒక స్థలం అండి అన్నా క్యాంటీన్. 5 రూపాయలకు పట్టడు అన్నం తింటున్నాడు. నీకేం పోయిందా? నువ్వు కూర్చొని తాడేపల్లి ప్యాలెస్ లో ఎట్లాగో పంచపక్ష పరమాణాలు తింటున్నావుగా. వాళ్ళు తింటే నీకేం పోయింది? అసలు నీకేమంటొచ్చింది? వాళ్ళ మానాన్న పాపం వాళ్ళు పోనీలే 5 రూపాయలకి బ్రహ్మాండంగా ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పాపం ఆయన ఒక మంచి ఆలోచన తీసుకొచ్చి పెట్టారు కదయ్యా అని అంటే వాళ్ళున్న 5 సంవత్సరాల్లో ఒక్క అన్నా క్యాంటీన్లు కంటిన్యూ చేయలేదండి. కొన్ని ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు సెల్ఫ్ గా పెట్టితే వాటిని కూల్చేశారు, కుప్పంతో సహా కూల్చేశారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించిన తర్వాత చాలా మంది దాతలు వచ్చారు, దానికి ఏడ్చారు వీళ్ళు. ఇప్పుడు నేను మంచి పని చేస్తున్నాను అనుకోండి, మీ వద్ద మీరు సాయం చేయరా? అదే ఫోన్లే నేను చేయలేను, ఆవిడ చేస్తున్నారు, సరే ₹1 దానం చేద్దాం, మంచిగా వెళ్తుంది కదా, నాకు పుణ్యం వస్తున్నది కదా అని మీరు అనుకుంటారు. అలా చాలా మంది ప్రభుత్వం ఒక మంచి కార్యం చేస్తుంది, దానికి వీళ్ళకి బాధ ఇవ్వాలి నొప్పి. అన్నా క్యాంటీన్లకి దాతలు డబ్బులు ఇచ్చేస్తే వీళ్ళకి నొప్పి.